ఏంటి శ్రీవల్లి ఇది? ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? నా చెయ్యేమీ మంటగా లేదమ్మా. కావాలంటే నొప్పిని మాటల్లో చెప్పకపోయినా నీ కళ్ళల్లో తెలిసిపోతుంది అన్నయ్య. నేను నీకేమీ కాను కదన్నయ్య. మరి ఎందుకు నా కోసం ఇంత నొప్పి భరిస్తున్నావు? నోరు తెరిచి మనస్ఫూర్తిగా అన్నా అని మళ్ళీ ఏమీ కానని అంటున్నావు. ఏంటి శ్రీవల్లి ఇది? తోడపుట్టిన వాళ్ళు మాత్రమే అన్న చెల్లెలవుతారా? నువ్వు ఏ రోజైతే కేదన్ని అన్నయ్య అన్నావో అప్పుడే నువ్వు మా మనిషివైపోయావు. ఈ అనాథకి ఇంత ప్రేమను చూపిస్తున్నారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను వదినా నేను. నీకు తోడుగా ఒక అక్క అన్న వదిన ఉంటే ఇంకా అనాథ అంటున్నావేంటి శ్రీవల్లి? ఇంకెప్పుడు నువ్వు అనాథవి అని అనుకో. నీకు మేమున్నాం, ఎప్పటికీ ఉంటాం. నేనేదో పాపం చేశాను, అందుకే మా అమ్మ కూడా నన్ను వద్దంటుంది. నేను తన కూతుర్ని కాదంటుంది. నా మొహం చూడటానికి కూడా అసహించుకుంటుంది అనుకున్నాను, కానీ మిమ్మల్ని ఇలా చూశాక ఏ జన్మలోనూ పుణ్యం చేసుకున్నా. అందుకే మీలాంటి మంచి మనసున్న మనుషుల్లో స్థానం దొరికిందనిపిస్తుంది. అసలు అతను ఎందుకు వచ్చాడో, ఎందుకు కింద పడ్డాడో, ఎందుకు ఆ గిఫ్ట్ నా చేతిలో పెట్టి అమ్మొచ్చే టైంకి వెళ్ళిపోయాడో ప్రకాష్ ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు వదినా. నువ్వేం టెన్షన్ పడకు శ్రీవల్లి. వాడెవడో కనిపెట్టి వాడితోనే ఇంట్లో నిజం చెప్పించే పూచి మాది.